Hi everyone, today's day 2 of 16 speedrun days and ఈరోజు date 17. Today was a lot productive. కాకపోతే నిన్న పార్షియల్ ఫ్రాక్షన్స్ క్లాస్ జరగలేదు నిన్న నైట్. సో క్వశ్చన్స్ చేస్తూ నిన్న నైట్ అలానే లేట్ అయింది అండ్ మార్నింగ్ లేవడం లేట్ అయింది. కాకపోతే నేను క్లాస్ విన్నాను. మార్నింగ్ 8కి క్లాస్ ఉంటుంది. చెప్పాను కదా, ఫిజిక్స్కి 4 days, కెమిస్ట్రీకి 4 days. కెమిస్ట్రీ చేశాను. నిన్నంతా ఫిజిక్స్ చేశాను, ఈరోజు అంతా కెమిస్ట్రీ చేశాను. ఐ ఫోకస్డ్ లాట్ ఆన్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఈరోజు కెమికల్ కైనెటిక్స్ నేను జాయిన్ అయినప్పుడు అది అయింది. సో నేను అది చేసేసాను. థర్మోడైనమిక్స్ చేశాను, సర్ఫేస్ కెమిస్ట్రీ చేశాను. ఆల్మోస్ట్ డన్ విత్ డే. ఇంకా it is 10 o'clock. That is it for the day. Chemistry kabatti it was not hectic today. Let's see where the speed run goes. Thank you for staying accountable. I will be praying for you guys. And అడిగిన క్వశ్చన్స్ 4 categories. 70 మార్క్స్ వరకు వచ్చే చాప్టర్స్ ఏంటి, 70+ మార్క్స్ అనుకుంటా. ఇంకా మ్యాథ్ అంతా ఏం చేస్తున్నాను నేను, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం చేస్తున్నాను, పీవైక్యూస్ ఏం చేస్తున్నాను. పీవైక్యూస్ వచ్చేసరికి నేను ఈ పీవైక్యూస్ చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది, ఇది చాలా బాగుంది. 70 మార్క్స్ వరకు వచ్చే చాప్టర్స్ ఏవి అని అడిగారు. నెంబర్ 1, నేను కూడా మీతో పాటు చదివే స్టూడెంట్ని. నేను కూడా సీనియర్స్ని ఇంకా కేఆర్డి మ్యామ్, గౌతమ్ సార్ వీళ్ళ వీడియోస్ చూసి నేర్చుకుంటూ ఉంటాను. నేను బేసిక్గా ఈ చాప్టర్స్ హై వెయిటేజ్ ఇవే చేస్తాను అని నేనేమి కూర్చోను. నేను ఎలా అంటే నాకు ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ ఎంత వెయిటేజ్ అని చూస్తాను ఫస్ట్. ఆ వెయిటేజ్ బాగానే ఉంటే ఐ విల్ గో విత్ దెమ్. అది సరిపోకపోతే నేను వేరే చాప్టర్స్ పిక్ చేసుకొని ఐ టాలీ దెమ్ విత్ మై చాప్టర్స్. మ్యాథ్కి నేను ఏం చేస్తున్నాను అని అడిగారండి. పెద్ద ఫస్ట్ రాంగ్ స్టెప్ వేశారు. బికాజ్ మ్యాథ్కి నేనే అడ్వైసెస్ తీసుకొని మ్యాథ్స్ ఏం చేయాలని నేనే గౌతమ్ సార్ వీడియోస్ అవి ఇవి చూస్తూ నేర్చుకుంటూ ఉంటాను. సో ఐ రికమెండ్ గౌతమ్ సార్ స్ట్రాటజీ వీడియోస్ ఫర్ మ్యాథ్స్. ఇంకా కేఆర్డి మ్యామ్ కూడా చెప్పుంటారేమో, మొత్తం ఎంపీసీ మొత్తం సిలబస్కి చెప్పుంటారేమో తెలీదు. ఆ వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్ కదా, ఇలా చేస్తే మ్యాథ్స్లో ఇంత వస్తుంది అని. సో యూ విల్ బి గుడ్ ఆఫ్టర్ గెటింగ్ అ గుడ్ వ్యూ పాయింట్. దాని తర్వాత నన్ను ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఏం చేస్తున్నాను అని అడిగారు. ఫిజిక్స్ కెమిస్ట్రీకి నేను మొత్తం చేస్తున్నాను. బికాజ్ ఐమ్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. నేను ఉన్న అబిలిటీకి చేస్తున్నాను. స్లో కొంచెం థర్మల్ ఫిజిక్స్ చూసుకోవాలి, కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం చూసుకోవాలి. అండ్ ఈరోజు ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం చేశాను కాబట్టి కొంచెం ఓకే పర్లేదు అన్న రీఅష్యూరెన్స్ ఫీలింగ్ లోపల వచ్చింది. సో ఇప్పుడు థర్మల్ ఫిజిక్స్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. హోప్ యువర్ ప్రిపరేషన్ ఇస్ రియలీ గుడ్. డు నాట్ గివ్ అప్. హోప్స్ వదులుకోకండి. బికాస్ మీరు ఏ స్టేజ్లో ఉన్నా మీరు ఎంతో కొంత చేయొచ్చు. ఇది లాస్ట్ కాదు అలా అని, ఇది లాస్ట్ కాదు కదా అని కూడా లైట్ తీసుకోకండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ప్రేయర్ చేస్తూ ఉంటాను. లెట్స్ గో.